నమస్కారం. ఏసీఐ న్యూస్కి స్వాగతం. బుట్టాయిగూడెం మండలంలో రెడ్డి గణపవరంలో నూతన రైతు భరోసా కేంద్ర నిర్మాణానికి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. అందజేయాలండి, అందుకోలేడు వీటిలో నాకు పట్టం లేదు. కానీ ఒకసారి పట్టుకొని చూడండి సార్, ఎమ్మెల్యే గారు ఒకసారి చేయి పెట్టి చూడండి. ఇంకా ఇలా చూడండి సార్. మరి రైతుల యొక్క సంక్షేమం కోసం, రైతుల యొక్క అభ్యున్నతి కోసం దేశంలో మరి కనికి విని ఎరగని రీతిలో ప్రతి సచివాలయంలో ఒక ఆర్బీకే సెంటర్ని మరి ఏర్పాటు చేయడం అయింది. ఇది ఒక చరిత్రాత్మకమైన మరి కార్యక్రమం. ఇది రైతులు మరి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎరువుల కోసం కానీ విత్తనాల కోసం కానీ మరి వాళ్ళు రోడ్డెక్కకుండా ఉండాలి. రైతులు ముంగటే మరి సేవలు ఉండాలి ఉద్దేశంతోనే ఈ ఆర్బీకే సెంటర్ని ఏర్పాటు చేశారు. మరి ఆర్బీకే సెంటర్లను ఓపెన్ చేయడమే కాకుండా ఈ సెంటర్లకి అనుసంధానంగా మరి పండించిన ప్రతి గింజ కూడా మరి పాడవకుండా ఉండాలని. కోదాడ పట్టణంలోని బాలాజీనగర్ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాలువ నీళ్లు మళ్లించడానికి ఆర్ఎండ్బీ అధికారులు కందకం తవ్వడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వానాకాలంలో పనులు చేపట్టడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు సిబ్బంది లేకపోవడంతో వాహనాలు అస్తవ్యస్తంగా వెళుతున్నాయి. బహుజన రాజ్య స్థాపన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏకం కావాలని డీఎస్పీ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ పిల్లుట్ల శ్రీనివాస్ అన్నారు. కోదాడపట్నంలోని బీఎస్పీ కార్యాలయంలో ఆ పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమం బలోపేతానికి అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను స్ఫూర్తిగా తీసుకుని బీఎస్పీలో చేరనన్నారు. కోదాడ నియోజకవర్గంతో పాటు జిల్లాలో గ్రామాన బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ బహుజన రాజ్య సాధన కృషి చేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి గడప గడపకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. నాయకులకు, కార్యకర్తలకు, అదే బహుజన ప్రజానికానికి అత్యధిక ఆధిపత్య కులంలోని అగ్రవర్ణ పేదలకు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బహుజన సమాజ్ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షుల వారు మందా ప్రభాకర్ గారి సమక్షంలో పెద్ద ఎత్తున కోదాడ నుంచి జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రోజు వేదిక మీదనే నా యొక్క సూర్యాపేట ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ క్యాడర్కి, అదేవిధంగా అధ్యక్షులకు, చీఫ్ కోఆర్డినేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నేను ఇక నుంచి నాకు ఇచ్చిన బాధ్యతని వాడవాడల బహుజన వాదాన్ని తీసుకెళ్ళి బహుజన తెలంగాణ వర్సెస్ దొరల తెలంగాణగా నినాదంతో ముందుకు పోతాం. మహబూబాబాద్ మండలంలోని కొమ్మగూడెం గ్రామంలో 2 ఎకరాల మిర్చి పంటకు నల్లి, తామర పురుగుల బెడద ఎక్కువడంతో మనస్తాపం చెందిన గోపి అనే యువ రైతు మిర్చి తోటను పీకేశాడు. పెట్టిన పెట్టుబడి రాక నష్టపోవడంతోనే ఈ పని చేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
రైతుల కష్టం చూడలేరు కొనసారి देखिए सेटियम ते दाम हो रहा कत्ती चेंज कथा कर रही कति छैन कथा कर रही हमको तू देख नहीं रहे मकान छ सर पिसा आपको मांगला उड़ाई ये और वाड़ी बाजी को के दे नहीं केदा अजी क्या बता కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్యుఎస్ఎఫ్ ఏపీఎస్యు ఆధ్వర్యంలో హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేయాలని నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బి భాస్కర్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్ నందు ఆర్యుఎస్ఎఫ్ ఏపీఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హాస్టల్ విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేటి వెంకటేశ్వర్లు, భాస్కర్ నాయుడు మాట్లాడుతూ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, అద్దె భవనంలో ఎమ్మిగనూరు బీసీ ఎస్సీ హాస్టల్ నడపడం సిగ్గుచేటన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు హాస్టల్ సౌకర్యాలపై, సొంత భవనాలపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. హాస్టళ్ల మరమ్మతులకు ప్రతి సంవత్సరం ఒక్కో హాస్టల్కు ₹1,00,000 చొప్పున ఇవ్వాలని, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హాస్టల్ విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్స్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమప్ప సర్కిల్ నందు ఏపీఎస్యు ఆర్యుఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు ఎందుకు ధర్నా చేపట్టడం జరిగిందంటే ప్రభుత్వ హాస్టళ్లు సొంత భవనాలు లేక పిల్లలు చాలా అవస్థలకు గురవుతున్నారు. వాళ్లకు తాగడానికి నీరు కూడా సరఫరా అక్కడ సరిగ్గా లేదు. సొంత భవనాలు లేవు. ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సొంత భవనాలు కానీ పెండింగ్లో ఉన్న వర్కర్స్ వార్డెన్ల పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, అలాగే ఒమిక్రాన్ వేవ్లో ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందంటున్నారు. దానికి దృష్టి పెట్టుకొని కూడా శానిటైజర్, మాస్కులు కూడా సరఫరా చేయాలని చెప్పేసి కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినటువంటి విధంగా సొంత భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్నటువంటి వర్కర్ వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, అలాగే సన్న బియ్యంను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నగరంలోని సోమప్ప సర్కిల్లో ఈరోజు ఏపీఎస్యు ఆర్యుఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్నికల సమయంలో మీకు విద్యార్థుల సమస్యలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఎన్నికల అనంతరం మరి ఈరోజు విద్యార్థులకు మీరు ఏదైతే చెప్పారో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడానికి హాస్టల్లో ప్రధాన ఆధారం. ఈరోజు రాయలసీమలో ప్రత్యేకించి తల్లిదండ్రులందరూ కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. ఆసియాలో 2వ అతిపెద్ద చర్చ్ మెదక్ కేథడ్రల్ చర్చ్. ఏటా డిసెంబర్ 25న భారీ ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తారు. వేడుకలు తిలకించేందుకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ అధ్యక్ష మండలం పరిధిలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 1,00,000కు పైగా భక్తులు తరలివస్తారు. క్రిస్మస్ మొదలుకొని 3 రోజుల పాటు జరిగే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మెదక్ చర్చ్ ఫాస్ట్ ట్రాక్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. సుందరమైన చర్చిని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కరోనాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెంటాడుతున్న సమయంలో కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. చర్చి ప్రాంగణంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. మెయిన్ గేట్ వద్ద డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఎస్ఐ మెదక్ బిషప్ మోస్ట్ రెవరెండ్ ఏసీ సల్మాన్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రాతకాల ఆరాధన సమయంలో భక్తులకు దైవ సందేశాన్ని ఇస్తారు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ త్రియేక దేవుని నామమున శుభములను నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి 2021 సంవత్సరం క్రిస్మస్ పండుగ జరుపుకుంటుండగా మీ అందరికీ దేవుని దీవెనలు, సంరక్షణ, మేలు కలుగు చేయాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మహాదేవాలయమైనటువంటి దేవాలయం కట్టబడి 97 సంవత్సరాలుగా ఉంచబడి డిసెంబర్ 25వ సంవత్సరం 97 సంవత్సరాల కిందట ఇది ప్రతిష్ఠ చేయబడి దేవుని మందిరంగా మార్చబడి ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇది కట్టబడిందో చాలామందికి తెలుసు. అన్నం లేక అలమటిస్తున్నటువంటి మెదక్ ప్రజల కొరకు ఫుడ్ ఫర్ వాక్ కింద ఈ దేవాలయం కట్టబడి 200 అడుగు పొడుగు 100 అడుగుల వెడల్పుతో కట్టబడి మినిమం 5,000 మంది ఆరాధన చేయగలిగినటువంటి దేవుని మందిరం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మందిరంగా, దీని సెకండ్ వాటికన్గా అని కూడా పిలుస్తూ ఉంటారు.
మరి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో మరి భక్తులందరి కొరకు తగిన ఏర్పాట్లన్నీ చేపడుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల కోవిడ్ తర్వాత తిరిగి మనం జరుపుకుంటున్నాం కనుక జాగ్రత్తగా ముందుకు సాగుతున్నామని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణలో ఎస్పీ మేడం గారు, వారికి ఉన్నటువంటి సిబ్బంది, మరి డిఎస్పీ గారు, సిఏ గారు, తదితర లా అండ్ ఆర్డర్ సంబంధించిన అధికారులతో మాతో కోఆపరేట్ చేస్తూ 60 సీసీ కెమెరాలు కాంపౌండ్లో ఉంచబడి వాటి యొక్క పర్యవేక్షణ చేస్తూ దాదాపుగా 400 నుంచి 500 మంది పోలీస్ సిబ్బంది యొక్క పర్యవేక్షణలో ఈ 6 రోజుల ఉత్సవాలు జరుగుతున్నాయని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. తగినంత మట్టుకు యాజమాన్యం కావలసిన వసతులను అన్ని సమకూర్చి ఉంది. ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో వాడు ముందుకు సాగుతున్నారు. భక్తులకు మనవి ఏంటంటే, మీరు వచ్చినప్పుడు గవర్నమెంట్ మనకు నిర్దేశించినటువంటి ఆ యొక్క సేఫ్టీ మెజర్స్ అన్నీ మీరు పాటించాలని, దయచేసి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్స్ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ ప్రాంగణం అంతా శానిటైజ్ చేయబడి ఉందని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. భక్తిగా విశ్వాసంతో వచ్చి తోసుకులాడుకోకుండా అందరికీ అన్ని అనుకూల ఆధ్యాత్మిక వసతులు క్రియేట్ చేయడానికి దాదాపుగా 20 మంది గురువులు అందుబాటులో ఉన్నారని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించి కాపాడి సంరక్షించి నూతన సంవత్సరం శుభాకాంక్షలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకును, మీ పిల్లలకు, మీ కుటుంబములకు, మీ సమాజములకు దేవుడు తోడైనగాక. మార్కాపురం పట్టణంలోని ఖమ్మం బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున్, ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, పట్టణ ఉపాధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాసరావు, మార్కాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజీ రామానుజరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా కార్యాలయాలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల గతంలో కార్యాలయాన్ని తీసేయడం జరిగింది. తిరిగి మన పార్టీ అధ్యక్షులైనటువంటి మౌలాలి గారి సహకారంతో మరియు పట్టణ నాయకుల సహకారంతో ఈరోజు తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మార్కాపురం టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారు మండలాల్లో కమిటీలన్నీ కూడా అయిపోవచ్చినాయి. గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ టౌన్లోనే చేయాల్సింది ఉంది. ఈ టౌన్లో కూడా ఇంకొక 5-6 వార్డులలో కమిటీలు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ కమిటీలను త్వరలో పూర్తి చేసి ఈ వారం నెక్స్ట్ వీక్లో పూర్తి చేసేసి నెక్స్ట్ బూత్ వైజు మేము కూడా వాలంటీర్స్ అంటే బూత్ వైజ్ బూత్ కమిటీని నియమించేదానికి మళ్ళీ టౌన్లో కూడా తిరిగి జనవరి నెలాఖరికల్లా మొత్తం కంప్లీట్ చేసి ఫిబ్రవరి నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం కూడా ప్రజల్లోకి ఈ దుర్మార్గ పరిపాలనకి చమరగీతం పాడేదానికి మేమందరం కూడా ముందుకు కదులుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అమలాపురం నియోజకవర్గం భీమనపల్లి పంచాయతీ పరిధిలో గంధంవారిపాలెంలో మంచినీరు కొరతను తీర్చాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో గ్రామ ప్రజలు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, భీమనపల్లి 2 ఎంపీటీసీ నాగలపల్లి శేషవేణి, టౌన్ ప్రెసిడెంట్ పిండి సాయిబాబు, సుధా వెంకటేష్, ఉప్పలగుప్తం ప్రెసిడెంట్ ఆకుల సూర్యనారాయణ, మహాదశ నాగేశ్వరరావు, ఆకుల బుజ్జి, చిక్కం సూర్యమోహన్ తదితరులు పాల్గొన్నారు. గంధంవారిపాలెం గ్రామంలో భీమనపల్లి పంచాయతీలో గత కొంతకాలంగా మంచినీరు కూడా లేక మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ వారి బాధను చెప్పుకోవడానికి ఖాళీ బిందెలతో ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఒక గ్రామంలో మహిళలు ఎంత ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం చాలా అమానుషం. ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా ఆర్డీఓ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే గంధంవారిపాలెం గ్రామస్తులకు మంచినీటి వసతి కల్పించాలని చెప్పి శాశ్వత ప్రాతిపదికపై ట్యాంకు నిర్మించాలి. అంతవరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 2 రోజుల నుంచి గంధంవారిపాలెంలో మంచినీటి సమస్యను వెంటనే
భర్త అక్కడ నుంచి సార్ మాకు అసలు వాటర్ రావట్లేదు గ్రామానికి వచ్చి ఒక్కసారి చూసినా పర్వాలేదు. ఈ ఫోటోస్ ఇవన్నీ కాదండి, ఇవన్నీ మాటలు బిందులు కదా. ఒక్కసారి పంచాయతీ గంగవారిపాలెంలో మంచినీటి సమస్యను వేర్పల్లి పంచాయతీ గంగవారిపాలెంలో మంచినీటి సమస్యను గంగవారిపాలెంలో మంచినీటి సమస్యను గంగవారిపాలెంలో మంచినీటి సమస్యను వైఖరి పేదలపై అక్రమ వసూళ్లు పేదలపై అక్రమ వసూళ్లు వ్యాప్తంగా 6 లక్షల పైగా లబ్ధిదారులపై జగన్ ఈ ప్రభుత్వం వెంటనే అక్రమ వసూళ్లను ఓటీఎస్ విధానాన్ని వెంటనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళ్లాలని సూచించారు కళాశాల ప్రిన్సిపల్ భవానీ శంకర్. విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ భవానీ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా కరెస్పాండెంట్ విశ్వనాథ్ చేతుల మీదుగా విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత లక్ష్యాన్ని చేరాలని, తద్వారా తల్లిదండ్రులకు చదువుకున్న కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు కోట్ల కేఈ కుటుంబాల ఆశీస్సులతో డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి సహకారంతో పట్టణ టీడీపీ నూతన అధ్యక్షునిగా చాటకొండ శ్రీనివాసులను అధిష్టానం నిర్ణయించడం పట్ల పేపల్లి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు డోన్ పట్టణ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. అన్నా చూడు కట్ చేసుకుంటా చూడు. డిమ్ము క్లియర్ అవుతుంది అవసరానికి నీవే మేను నీవే తీయాలా.
మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు కేఈ కోట్ల కుటుంబ ఆశీస్సులతో ధర్మాన సుబ్రహ్మణ్యం సహకారంతో నేను పార్టీకి చేసిన సేవకు గాను 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. అందుకు గుర్తించి ఇదివరకు నాకు CCM ట్రస్ట్ మెంబర్గా ఇచ్చినారు. అది కార్యక్రమంలో సక్రమంగా నిర్వర్తిస్తున్న దానికి మరియు కూడా ఇప్పుడు నా మీద నన్ను గుర్తించి టీడీపీ టౌన్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. వారి ఆశలు బొమ్ము చేయకుండా నా వంతు కృషి చేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందుబాటులో ఉండి వారికి నేను వారికి ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తూ వినుకొండ పట్టణంలోని జూనియర్ కాలేజీలో నెహ్రూ యువ కేంద్రం తరపున ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆటల్లో పాల్గొంటే మానసిక వికాసానికి ఎంతో దోహదపడుతుందని, అదేవిధంగా మంచి శక్తి వస్తుందని అన్నారు. విద్యార్థులు ఆటలో మన ప్రాంతానికి ఎంతో పేరు తీసుకురావాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో కూడా మన ప్రాంత విద్యార్థులు వెలుగొందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా సంతోషం. మీ అందరూ మన వినుకొండ గౌరవాన్ని మరి పెంపొందే విధంగా మీరందరూ కూడా బాగా కష్టపడి ఎలా అయితే చదువుకోవాలా బాగా చదువుకోవాలి, అలాగే బాగా ఆటల్లో కూడా క్రీడల్లో బాగా రాణించాలి, మన ప్రాంతానికి మంచి గౌరవాన్ని తీసుకురావాలనేది నా ఆకాంక్ష. మీ అందరూ కూడా వాస్తవంగా చూస్తే ఎక్కువ ఇవాళ స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్లో కూడా మన పిల్లలు చాలామంది ఉన్నారు. వినుకొండ గడ్డపైన ఉన్నటువంటి మన స్టూడెంట్స్ చాలా ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది, చాలా స్థాయికి ఎదగటం కూడా జరిగింది. మీ అందరూ అలా ఎదుగుతారని, మీరందరూ బాగా ఇందాక దొక్కీర్ గారు చెప్పినట్టు చదువులో క్రీడలు కూడా ఒక భాగం. ఈ క్రీడలు ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు వస్తున్నప్పుడు కూడా వాటిల్లో 20% మీకు మార్కులు కలపడం జరుగుతుంది. చాలా మంచి పరిణామం. మరి క్రీడల్లో బాగా రాణించాలని, అదేవిధంగా ఇప్పుడు కిరణమయ్య గారు చెప్పారు. కిరణమయ్య గారు ఆయన ప్రభుత్వం బ్లాక్ లెవెల్ పోటీల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన మేడం గారు రాచకొండ సైబర్ క్రైమ్ సిబ్బంది 86 లక్షల పెట్టుబడి మోసానికి పాల్పడిన 3 నేపాలీ జాతీయులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 1 లక్ష నికర నగదు, 53 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. కంటిన్యూస్ మనం పరిశీలన చేసుకోవాలి కాబట్టి we could arrest ఇంకా 3. సో టోటల్ 6 people ఈ కేసులో ఈ క్రైమ్ నంబర్ 1130/2021 సైబర్ క్రైమ్ కేసు రాజకొండలో 6 persons ఇప్పటిదాకా మనం అరెస్ట్ చేశాం. నెక్స్ట్ ఈ దీపు మండల్, తర్వాత దీపు మండల్ తో పాటు ఆయనతో మనీష్ ఛత్రి అని ఆయన ఇంకో నిందితులు, ఆ ఇద్దరిని పక్కా మనం అరెస్ట్ చేస్తాం. అవసరం ఉంటే ఈవెన్ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా we will take cooperation from other agencies and we will send out of our country also to get this main activity. So for this good work I am giving the rewards also to our team. డబ్బు మండల్ అంతా ఇక్కడ మోసం చేసి ఆ డబ్బు మొత్తం చైనీస్ హ్యాండ్లర్ ఎవరు ఉన్నారో ఆయనకి అక్కడ పంపిస్తున్నామని ఈ మన అరెస్ట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. సో మనము ఈ డిపు మండల్ కోసం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈ మధ్య మళ్ళా ఇంకా మనకు నిన్న ఈ సమాచారం వచ్చింది. ఈ గ్యాంగ్ సంబంధించి ఇంకొక బ్యాచ్ ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి
మన సిలిగురిలో వాళ్ళు ఎట్లా కాల్ సెంటర్ అక్కడ ఓపెన్ చేశారు, అలాంటి కాల్ సెంటర్ ఇక్కడ కూడా ఓపెన్ చేసి ఇంకా కొంతమందిని మోసం చేయాల ఉద్దేశంతో ఇక్కడ ప్లాన్ చేస్తున్నారని ముగ్గురిని నిన్న ముగ్గురు వ్యక్తుల పేరు గోపాల్ శర్మ, ఈయన జోర్పాటి కాట్మండు నేపాల్, ప్రస్తుతం సిలిగురిలో ఉంటున్నారు. తర్వాత సుశీల్ గురు, ఈయన కూడా నేపాలీ సిటిజన్, ఈయన సింధుపాల్ చౌక్ తాటోపాని కాట్మండు నేపాల్. తర్వాత ఇంకో నిమా తమాంగ్ ఎలియాస్ అమృత్ తమాంగ్ అనే వ్యక్తి ఈ మంత్ ఆయన ముందుగా ఒక స్మాల్ అమౌంట్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.